స్కూల్ వరకు పిల్లలు కంట్రోల్లోనే చదువుతారు. కాలేజీకి వెళ్ళాకే కళ్ళాలు వదిలేసిన గుర్రాల్లా మారుతారు. చక్కగా కెరీర్ డెవలప్ చేసుకుంటే పర్వాలేదు, కానీ కొంతమంది మాత్రం క్లాసులు ఎగ్గొట్టి ఊరిపై షికార్లు కొడతారు. అడ్డమైన గొడవల్లో తలదూర్చి చదువును అటకెక్కిస్తారు. అందుకే కుర్రాల రాజకీయాలు ఓ పట్టాన అంతుపట్టవు. సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్స్ కేసుకి ఓ కాలేజీకి ఉన్న సంబంధమే ఇవాల్టి ఎపిసోడ్. కాలేజీ విద్యార్థుల్లో దూకుడు ఎక్కువ. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటారు. సెంచరీలు కొట్టే వయసు మాది అంటూ చెలరేగిపోతారు. అలాంటి ఓ కుర్రాడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? సిటీ పోలీసులకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవుట్స్కట్స్ లో ఓ కుర్రాడి శవం ఉందని స్థానికులెవరో చెప్పారు. స్పాట్ కు వెళ్లిన పోలీసులు ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా చూశారు. చనిపోయిన కుర్రాడిపై గన్ ఫైరింగ్ జరిగినట్లు గాయాల్ని బట్టి తెలిసిందే. ఎస్ఐ ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అక్కడ ఓ కారు టైర్ గుర్తుల్ని గమనించాడు. ఈ రోడ్డు చూస్తే వెహికల్స్ వెళ్లేదిలా లేదు, కానీ కారు టైర్లు గుర్తులున్నాయి. అంటే ఎవరో కారులో వెంటపడి గన్తో కాల్చి చంపి ఇక్కడ పడేసెళ్లుంటారు. డెడ్ బాడీని పరిశీలించగా ఓ సెల్ ఫోన్ దొరికింది. దాని ఆధారంగా అతని పేరు ఆదిత్య అని, సెంట్రల్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని తెలిసిందే. అక్కడే పడి ఉన్న బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆదిత్యను ఎవరో చంపేశారని తెలియగానే అతని అమ్మా నాన్నలు పరుగున వచ్చారు.
నాకు తెలిసి మీ వాడు కాలేజీకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా మధ్యలోనే బయటకు వెళ్లిపోయి ఉంటాడు. అదే మాకు అర్థం కావట్లేదండి. మాకు చెప్పకుండా వాడెప్పుడు ఎక్కడికి వెళ్ళడం? ఏదో జరిగింది. అయినా చదువుకునే టైంలో గన్ను పెట్టి కాల్చుకునే కక్షలేముంటాయి? సరే సరే, ఎంక్వైరీ చేస్తాం. మీకు కూడా ఎవరిపైనైనా అనుమానం ఉంటే మాకు చెప్పండి. ఆదిత్య చాలా మంచోడు. మా క్లాస్లో తనకెప్పుడు టాప్ మార్కులే వస్తాయి. తను చాలా డైనమిక్. ఇలా జరగడం షాకింగ్ గా ఉంది. ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా? మా కాలేజీలో గొడవలే ఉండవు. ఆదిత్యకు లవ్ అఫైర్ లాంటివేమైనా? వాడా? అమ్మాయిలంటేనే అంత దూరం ఉంటాడు సార్. కాలేజీ వరకు ఆదిత్యకు శత్రువులెవరూ లేరు. మరి ఫైరింగ్ చేసి చంపిందెవరు? ఎస్ఐ ఆలోచనలో పడగా ఫోరెన్సిక్ అనలిస్ట్ అరుణ్ నుంచి కాల్ వచ్చింది. ఆదిత్యపై 2 చోట్ల ఫైరింగ్ జరిగింది. బాడీలోంచి బుల్లెట్లను బయటకు తీశాం. అవి లైసెన్స్డ్ బుల్లెట్లు కావు. అంతేకాదు, డెడ్ బాడీ డ్రెస్ పై ఎవరివో వేలిముద్రలున్నాయి. అంటే కాల్చినప్పుడు ఒకరికంటే ఎక్కువే ఉండుంటారు. గన్తో కాల్చేంత వైరం ఏమై ఉంటుంది? కాలేజీలో అడిగితే ఆ అబ్బాయి మంచోడని అంతా అంటున్నారు. ఇదంతా కాదు గాని ఆ కాలేజీ సరౌండింగ్స్ లో సీసీ ఫుటేజ్ చూద్దాం పద. పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేయగా ఆదిత్య ఓ అమ్మాయిని బైక్ పై ఎక్కించుకుని వెళుతున్న సీన్ కనిపించింది. సార్, ఇక్కడి నుంచి వీళ్ళు ఇలా రోడ్డుపై వెళ్లారు. ఆ రూట్లో ఉన్న 3 సీసీ కెమెరాల్లో వీళ్ళు కనిపించారు. ఆ తర్వాత మాత్రం ఏమైందో తెలియట్లేదు. 1 మినిట్, నువ్వు గమనించావా? ఓ కారు వీళ్ళని వెంబడిస్తోంది. అవును సార్, ఈ కార్ మిడిల్ కెమెరాలో వాళ్ళకంటే ముందుంది. ఫస్ట్, లాస్ట్ కెమెరాలో వాళ్ళకంటే వెనకుంది. ఓకే, కొంచెం జూమ్ చేయి. పర్సన్స్ ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడు. క్రైమ్ సీన్ లో ఉన్న టైర్ గుర్తులు ఈ కారువే కావచ్చు. కారులో ఉన్నదెవరో స్పష్టంగా కనిపించకపోవడంతో కార్ నెంబర్ను జూమ్ చేశారు. కార్ నెంబర్ తెలిసింది. అదెవరిదో తెలిస్తే ఈ కేసు మిస్టరీ వీడినట్లే. ఇంతలో అపరిచితుల నుంచి కాల్ వచ్చింది. ఎస్ఐకి కాల్ చేసింది ఎవరు? ఆదిత్య కేసు ఎలాంటి మలుపు తిరిగింది?